డైలీ పిచ్ రిపోర్ట్ తెలుగు జనవరి 12 SA20లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఇంకా డర్బన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో 6ల మోత మోగేలాగుంది. ఎందుకంటే వీళ్ళు ఆడే సెంచురియన్ గ్రౌండ్ వచ్చేసి ఒక కంప్లీట్ బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్ మీద గడ్డి ఉందా లేదా అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే ఈ పిచ్ అనేది చాలా గట్టిగా ఉంటది. దీనివల్ల బౌలింగ్ అనేది అస్సలు పడదు. ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170-180 రన్స్ అనేది అసలు మ్యాటరే కాదు. నేనైతే 200 రన్స్ పైనే కొడతారని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ టైంకి వచ్చేసి టార్గెట్ ఎక్కువగా ఉండడం వలన ఓవర్ కి 10 కొట్టాలి 12 కొట్టాలి అనే స్కోర్ బోర్డు ప్రెజర్ వచ్చి తడబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ లో టార్గెట్ 200 పైన సెట్ చేస్తే మోస్ట్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ 200 కూడా కొట్టలేకపోతే మాత్రం చేజింగ్ టీం గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే ప్రిటోరియా క్యాపిటల్స్ వైపు ఏమో విల్ జాక్స్ అండ్ గుర్బాజ్ వచ్చేసి చాలా బాగా ఓపెనింగ్ చేస్తున్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో కూడా రైలీ రూసో, కైల్ వర్రైనే, లియామ్ లివింగ్స్టోన్ లాంటి మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉన్నారు. బౌలింగ్ లో మాత్రం కాస్త వీక్ అనే చెప్పుకోవాలి. ఇంకా డర్బన్ వైపు కూడా మాథ్యూ బ్రిడ్స్కే, బ్రైయన్ పార్సన్స్, కేన్ విలియమ్సన్, హెన్రిక్ క్లాసన్ లాగా చాలా మంది బ్యాట్స్మెన్ ఉన్నారు. బౌలింగ్ లో వీళ్ళు కూడా కాస్త వీక్ అనే చెప్పుకోవాలి. ఎలాగో ఈ గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎవరి బౌలింగ్ ఎలా ఉంది అనేది అసలు మ్యాటర్ కాదు. సో నేనైతే కన్నా ఫస్ట్ ఇన్నింగ్స్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా BBL విషయానికి వస్తే మెల్బోర్న్ రెనిగేట్స్ అండ్ మెల్బోర్న్ స్టార్స్ వచ్చేసి మార్బెల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ జరిగే టైంలో వర్షం పడేలాగా ఉంది. కానీ ఎంత వర్షం పడినా కూడా ఈ మ్యాచ్ అయితే ఆగదు. ఎందుకంటే ఈ మార్బెల్ గ్రౌండ్ లో రూఫ్ టాప్ అనేది క్లోజ్ చేసి ఉంటారు. ఇక గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్లు చూసుకుంటే 10కి 10 మ్యాచ్లు కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో పిచ్ మీద తేమ ఉండడం వలన ఫాస్ట్ బౌలింగ్ బాగా పడి 160-170 రన్స్ కూడా కొట్టడానికి చాలా కష్టపడే వాళ్ళు. మ్యాచ్ ఆడే కొద్దీ పిచ్ బాగా బ్యాటింగ్ అనుకూలించి చేజింగ్ టీమ్స్ గెలిచేవి. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ లో మాత్రం మ్యాచ్ జరిగే టైం మొత్తం వర్షం పడేలాగా ఉంది కాబట్టి రెండు ఇన్నింగ్స్ లో కూడా ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా పడుతుంది. బ్యాటింగ్ ఆడడం కాస్త కష్టంగానే ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మళ్ళీ 160 రన్స్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. చేజింగ్ టీమే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? వర్షం వల్ల ఏమైనా మారుతుందని అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోను లైక్ చేసి ఫాలో చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.